ఇప్పుడు ఇది మనము ఏడబ్ల్యూడి పైప్ పెట్టేసాం. ఈ ఏడబ్ల్యూడి పైప్ ఎప్పుడు పెట్టాలి అనేది కూడా మనకి ఒక ఆలోచనకు రావాలి. ఏడబ్ల్యూడి పైప్ ఎప్పుడంటే మామూలుగా మనం వరి నాట్లు వేసేస్తాం కదా, ప్లాంటేషన్ వేసిన వారం రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి. 7 రోజుల తర్వాత, 7 రోజుల్లో కానీ 7 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో ఏడబ్ల్యూడి పైప్ పెట్టుకోవచ్చు. ఓకేనా? నాట్లు వేసిన 7 రోజుల తర్వాత, నాట్లు వేసిన తర్వాత మళ్ళీ 1వ వారం అయిపోయింది. 1వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. పైప్ పెట్టాము, నీరు పెట్టేసాం పొలం నిండా. పైప్ నీరు పెట్టేసిన తర్వాత ఇక్కడ లోపల నీరు ఇక్కడ వరకు ఉందనుకుందాం. పెట్టేసిన తర్వాత వాటర్ తీసేసి ఇక్కడ లోపల ఉంది కదమ్మా నీరు, అది లోపల అడుగు నుంచి 5 సెంటీమీటర్ల వాటర్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 5 సెంటీమీటర్లు ఈ అడుగు నుంచి పైకి 5 సెంటీమీటర్ల వరకు నీరు ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి చోట కొలక్కర్లేదు మనం నీరు ఎంత ఉందని, ఎందుకంటే ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్న పొలము సమాంతరంగానే ఉంది. దీంట్లో ఉన్న వాటర్ లెవెల్ 5 సెంటీమీటర్లకి డౌన్ అయిపోతే మళ్ళీ నీరు పెట్టుకుంటాం, మళ్ళీ నీరు వదిలేస్తాం. మీకు ఈ మధ్య కాలంలో ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. ఏంటి? కలుపు అనేది ఎదురవుతుంది. కలుపు సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలంటే ఫుల్గా నీరు పెట్టేస్తాం. ఫస్ట్ నీరు పెట్టేసి కలుపుని నివారించేయాలి. కలుపు తొక్కుతాం కదా, ఇలా చూసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ వరకు నీరు ఉంది, తీసిన తర్వాత ఇక్కడ వరకు సమానంగా ఉంటుంది. ఆ లెవెల్ లోపలికి భయపడక్కర్లేదు. ఈ మొక్క వేరు లోపలికి 24-25 సెంటీమీటర్ల వరకు లోపలికి వెళ్తుందా లేదా? ఆల్రెడీ ఇక్కడ నుంచి లోపల 15 సెంటీమీటర్ల వరకు దానికి కావాల్సిన వాటర్ లెవెల్ అందుతుందా లేదా? వేరు వ్యవస్థకి ఇప్పుడు తవ్వారు, పైన అంటే ఎండిపోయింది కానీ లోపల పదనుందా లేదా అంటే తేమ ఉంది. వేరు వ్యవస్థ లోపలికి వెళ్తూ ఉంటుంది కాబట్టి మొక్కకి ఎటువంటి హాని జరగదు. అవునా? ఇది ఏడబ్ల్యూడి యొక్క ఉపయోగం. 5 సెంటీమీటర్స్ ఉండాలి. మనం కలుపు తీసుకునే సందర్భంలో మాత్రం నీరు ఫుల్గా పెడతాము, కలుపు తీసేస్తాము, మళ్ళీ వదిలేస్తాము. ఇలా ఎప్పటి వరకు చేయాలంటే మనకు 60 రోజుల పీరియడ్, అంటే 120 రోజులు దీని జీవిత చక్రం అనుకున్నట్టయితే, అంటే 60 రోజులు రాబోతుడికి ఇది అంకురార్పణ స్టార్ట్ అవుతుంది, పూత దశ స్టార్ట్ అవుతుంది, పిలకలు అన్నీ. అప్పుడు మళ్ళీ నీరు పెట్టాలి. మళ్ళీ అంకురార్పణ కేలీ గింజలు అంటాం కదా మన భాషలో, అది ఏర్పడుతుంది. ఈ మధ్యలో 4-5 సార్లు నీరు పెట్టి నీరు తీయడం వల్ల మనకి ఏంటంటే ఏం జరుగుతుందంటే 30% వరకు నీటిని కవర్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా ఓవరాల్గా మొత్తం అందరు రైతులు ఇదే పాటిస్తే మరి 100 సంవత్సరాల బదులు 130 సంవత్సరాలు